శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఉపప్లావ్యానికి సంజయుడు వచ్చి ధర్మరాజు గారి సన్నిధిలో ధృతరాష్ట్రుడి పలుపున రాయబారం తెలిపి వెళ్ళిపోయిన తరువాత ధర్మరాజు గారు తన యొక్క సామంతుల్ని, స్నేహితుల్ని, కొడుకుల్ని, తమ్ముళ్లను, బంధువులను అందరినీ చేరపిలిచాడు. పిలిచి ఏదో ఒక తుది పరిష్కారం కోసం మనం కూడా కౌరవుల దగ్గరికి రాయబారాన్ని పంపించవలసి ఉంటుంది. దానికి అన్ని విధాలా సమర్థుడైనటువంటి వాడు, మహానుభావుడు కాబట్టి మాధవుడు శ్రీకృష్ణ పరమాత్మని పంపించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరం కలిసి ఆయన మందిరానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మన పనుపున రాయబారాన్ని నిర్వర్తించవలసిందిగా ఆయన్ని వేడుకుందాం. ఎందుకంటే చుట్టాలతో, గురువులతో, హితులతో, పెద్దలతో యుద్ధం చెయ్యడం కన్నా శ్రీకృష్ణ పరమాత్మ వంటి సమర్థుడైనటువంటి వ్యక్తి రాయబారాన్ని నిర్వర్తిస్తే శాంతితో కూడుకున్నటువంటి సంధి లభించేటటువంటి అవకాశం కలుగుతుంది. ఆ పైన దానివలన అందరూ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనందరం కూడా కలిసి కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానానికి వెడదాము అని చెప్పి నిర్ణయం చేసి బయలుదేరి కృష్ణ పరమాత్మ యొక్క అంతఃపురానికి చేరుకున్నాడు. చేరుకొని కృష్ణ పరమాత్మని దర్శించి అక్కడ ఆదరణలో అందుకున్నటువంటి వాడై పరివారమంతా తనని సేవిస్తుండగా, ద్రౌపదీదేవి ఒక పక్కన కూర్చుని ఉండగా ఆ కృష్ణుడితో పాటు హాయిగా సంతోషంగా కూర్చొని మనసు విప్పి ఆయనతో విన్నవించడం ప్రారంభం చేశాడు. చేస్తూ ఆపద గడవంబెట్టగా నోపి శుభంబైన దాని నడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్షమాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. అసలు ధర్మరాజు గారు ఆ ప్రారంభం చేసేటటువంటి విధానమే కృష్ణ పరమాత్మ పట్ల ఎంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ఆపద గడవం బెట్టగా, ఓ కృష్ణ పరమాత్మ, మాకు వచ్చినటువంటి కష్టాల్ని దాటేటట్టుగా మేము చెయ్యడానికి, మాకు వచ్చినటువంటి కష్టములను మేము అధిగమించగలగడానికి, ఓపి శుభంబైనదా అని నొడగూట్పను, మాకు ఏది శుభప్రదమైనదో అటువంటిది మాకు అందేటట్టుగా చెయ్యడం కోసమని మాకి ఈ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా. ఈ జన్మకి మాకు మా తండ్రి గారైనటువంటి పాండురాజు గారు నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి నిన్ను మేము ఒక తండ్రిగా భావన చేస్తాం. నువ్వు మాకు ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటావు. మాకు ఏది శుభప్రదమైనటువంటిదో అటువంటిది మాకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది నీకు మా యందు ఉన్నటువంటి సహజమైనటువంటి వాత్సల్యం. తెలుగునాట ఒక మాట అంటూ ఉంటారు, ఆయన వెళ్ళిపోతూ ఈ పిల్లల్ని ఆయనకు అప్పజెప్పి వెళ్ళిపోయాడండి, మళ్ళీ ఇంకో తండ్రిలా పెంచి పెద్ద చేశాడు అంటారు. అదే మాట ధర్మరాజు గారు వాడి ప్రారంభం చేశాడు. అంటే తనకి నిజంగా కృష్ణ పరమాత్మ పట్ల ఎంతటి భక్తి భావన ఉన్నదో
శ్రీకృష్ణ పరమాత్మ రాయబారాన్ని నిర్వహించాలి అని కోరుకోవడంలో కేవలం లౌకికంగా ఏదో తమ సందేశాన్ని పట్టుకెళ్ళి ఆ కౌరవనాథుడైనటువంటి ధృతరాష్ట్రుడికి వినిపించడమే కాకుండా తమకు వచ్చినటువంటి కష్టం నుండి తమని ఉద్ధరించి తమకు ఏది సరైన పరిష్కారమో, ఎటువంటి పరిష్కారము జరగడం చేత తమకు శుభము అనుగూడుతుందో అటువంటిది నిర్వర్తించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, వాత్సల్యమున్నవాడు, కృష్ణ పరమాత్మ అనేటటువంటి భావన త్రికరణ శుద్ధిగా పొందినటువంటి వాడై ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నాడు. యువతలవారు అవతలవారి పట్ల ఉంచినటువంటి భక్తి విశ్వాసములే అవతలవారు పూనుకుని పని చేయడానికి కారణం అవుతాయి. అందులో ధర్మరాజు గారికి నిష్కర్షగా కృష్ణ పరమాత్మ పట్ల ఉండేటటువంటి భక్తి ప్రపత్తులు వెల్లడి అవుతాయి. ధర్మరాజు మాట్లాడుతూ అంటాడు, సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ నీ కతంబుననేమ వినీతుడైన ఆ శిశోధనుతోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఆయన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. రాయబారానికి అంతటికీ కూడా కీలకమైనటువంటి విషయమేదో, అసలు తన హృదయమేమో, తన సందేశం ఏ ప్రధాన విషయాన్ని ఆధారం చేసుకుని ప్రతిపాదింపబడుతోందో ఆ విషయాన్ని ముందు వివరించి ఆ ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పి దానికి అనుగుణంగా ఎందుకు అటువంటి నిర్ణయానికి వచ్చాడు అన్న విషయాన్ని స్పష్టతతో సమర్థిస్తూ మాట్లాడతాడు. అంటే ధర్మరాజుకి కలిగినటువంటి ఆలోచన గాలివాటమైనటువంటి ఆలోచన కాదు. ఆయన ఎంత స్పష్టతతో కూడుకున్నటువంటి ఆలోచన విధానంతో ఉంటాడో దాన్ని కృష్ణ పరమాత్మ దగ్గర ఆవిష్కరించేటప్పుడు కూడా ఎటువంటి దాపరికం లేకుండా ఆ మాట మాట్లాడతాడో మనకు అర్థమవుతుంది. సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ, ఇది నీ మిత్రులమైనటువంటి మా యొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి సరైనటువంటి సమయం. నీ కతంబుననేమ వినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట దక్కి నీ యొక్క ప్రయత్నం చేత మాకు ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడితో యుద్ధం చెయ్యవలసినటువంటి అగత్యం తప్పిపోవాలి. అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఎందువలన దుర్మార్గుడు దుర్యోధనుడు అంటే యుద్ధం చెయ్యవలసి వస్తే తమకన్నా అధికుడు అని కాదు. నిజంగా యుద్ధం చెయ్యవలసి వస్తే యుద్ధము వలన ఎన్ని దుష్పరిణామములుంటాయో ఆలోచించకుండా న్యాయబద్ధంగా తమకు చెందవలసినటువంటి భూభాగాన్ని తమకు ఇవ్వకుండా యుద్ధానికి వస్తాను అని చెప్పి మూర్ఖమైనటువంటి నిర్ణయంతో ఆ దుర్యోధనుడు ఉన్న కారణం చేత చిట్ట చివరికి అది యుద్ధానికే దారితీస్తే ఎంతమంది మరణించవలసి ఉంటుందో. అట్లా కాకుండా మేము నెరపవలసినటువంటి నియమములను నెరపి ఉన్నవారము కాబట్టి మాకు ఇవ్వవలసినటువంటి ధరిత్రీ భాగం ఏదున్నదో దానిని మళ్ళీ ఇవ్వాలనేటటువంటి సద్బుద్ధి దుర్యోధనుడికి కలిగేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉన్నవాడు కృష్ణ పరమాత్మ ఒక్కడే అన్నది ధర్మరాజు గారి యొక్క నిశ్చయాత్మకమైనటువంటి భావన. దానితో పాటుగా తన మనసులో ఉన్నది కూడా నిజానికి యుద్ధం చెయ్యాలి అని కాదు, ఇక తప్పనిసరి పరిస్థితి అయితే యుద్ధానికి వెళ్ళడం తప్ప సాధ్యమైనంత వరకు శాంతి స్థాపన, సాధ్యమైనంత వరకు సంధి చేసుకొని ఒండరులు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడమే నిజానికి ధర్మరాజు కోరుకుంటున్నటువంటి విషయమని, అలా కోరుకోవడం వెనక ఆయన ఎటువంటి భావనలతో ప్రతిపాదిస్తున్నాడన్న దాన్ని మిగిలినటువంటి తన యొక్క ప్రసంగంలో వివరణ చేస్తాడు. కేవలం నీ వలన మాత్రమే మేము ప్రశాంతంగా మాకు దక్కవలసినటువంటి భూభాగాన్ని పొంది అనుభవించగలుగుతాం. కాబట్టి ఇది తగినటువంటి సమయం కాబట్టి నువ్వు పూనుకుని మిత్రకార్యాన్ని చక్క చేయవలసినది అని ప్రార్థన చేసి, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వారు కృష్ణ పరమాత్మ నీ కుమారుల పట్ల నీకు ఎటువంటి సహజ వాత్సల్యం ఉంటుందో మేము కూడా అటువంటి వాళ్ళమి. మాకు పాపాలు సోకకుండా ఉండేటట్లుగా ఆలోచించి మమ్మల్ని కాపాడు. అది ధర్మరాజు గారి యొక్క ప్రతిపాదన. ఎట్లా ప్రవర్తిస్తే అది పాపమవుతుందో అట్లా మేము ప్రవర్తించకూడదు. మేము పాపమునకు దూరంగా ఉండాలి.
పాపమునకు దూరముగా ఉండి మేము అభివృద్ధిలోకి రావడానికి ఏ మార్గాన్ని అనుసరించవలసి ఉంటుందో అటువంటి మార్గంలో మమ్ము నడపవలసినది అని ధర్మరాజు ప్రార్థన చేస్తున్నాడు. అంటే నిజానికి ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని కృష్ణ పరమాత్మకి కట్టబెడుతున్నాడు. కట్టపెట్టి మమ్మల్ని శాసించి మేము ఏ మార్గంలో ప్రవర్తించాలో మాకు నువ్వు ఆదేశించు. హస్తినాపురానికి వెళ్ళి ఆ కౌరవులతో మాట్లాడి ఒక దారి ఏర్పాటు చెయ్యి అని అర్థించి అందుకు ఆయనను అంగీకరింపచేసి ఆ కృష్ణ పరమాత్మతో మళ్ళీ ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడి పనుపున సంజయుడు రాయబారానికి వచ్చాడు. ఆ రాయబారానికి వచ్చినటువంటి సంజయుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ మనమందరం కూడా వినడం జరిగింది. అందులో ఎక్కడా కూడా అసలు రాజ్యభాగం మాకు ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదన ధృతరాష్ట్రుడు పంపనే లేదు. ఎంతసేపు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి రాజ్యభాగం మాకు ఇయ్యకుండానే మాకు కోపం రాకుండా ఉండేటట్టుగా కళ్ళబొల్లి మాటలు మాకు చెప్పి మేము ప్రశాంతంగా ఉండి కౌరవులతో కలిసి బ్రతికేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మీ రాజ్యభాగం మీకు ఇస్తామని కానీ పోని అర్ధరాజ్యం ఇవ్వకపోతే ఎటువంటి ప్రతిపాదన చేత మమ్మల్ని ఊరట పొందేటట్టు చెయ్యాలో అటువంటి ప్రతిపాదన కానీ ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా పంపలేదు. కేవలం మమ్మల్ని శాంతపరచాలి అనేటటువంటి ఉద్దేశం, మేము 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చినప్పటికీ కూడా మాకు రాజ్యం దక్కకుండా చేసి దురభిమానంతో తన కుమారుడైనటువంటి దుర్యోధనుడికి మాత్రమే రాజ్యం దక్కేటట్టుగా చెయ్యాలనేటటువంటి దుష్ట ప్రయత్నంతో ధృతరాష్ట్రుడు ఉన్నాడు అనేటటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి ఇంకా మాకు విపత్తు కాకపోతే మరేముంటుంది. కాబట్టి ఇది ఆపద. ఈ కాలంలో నువ్వు మమ్మల్ని ఆదుకోవాలి. జననియు సమస్త బాంధవ జనములు ప్రియమంద వారి శాంతులుగా చేయును నిమ్మిగ నొక్కటి అయి మననుం జరగేది యునికి మా పౌరుషమే. మా తల్లిగారైనటువంటి కుంతీదేవి, మా చుట్టాలు, మా స్నేహితులు అందరూ సంతోషించేటట్టుగా ఏ పరిష్కారం చెయ్యాలో అటువంటి పరిష్కారాన్ని దుర్యోధనుడు చెయ్యకుండా ఎంతసేపు ఈ సమస్యని ఇలాగే కొనసాగిస్తూ మేము చెయ్యవలసినటువంటి నియమాలన్నింటినీ కూడా పూర్తి చేసి వచ్చినప్పటికీ రాజ్యం ఇవ్వకుండా కాలక్షేపం చేస్తే ఇలా మేము ఎంతకాలం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి? ఎంతకాలం రాజ్యం లేకుండా ఇలాగే బ్రతకాలి? దాని వలన మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? పైగా ఇట్లా బ్రతకడం మగతనం కాదు, అది పౌరుష పరాక్రమములకు సంబంధించినటువంటిది కాదు. క్షాత్రధర్మంలో మాకు రావలసినటువంటి రాజ్యభాగం రానప్పుడు మేము దానిని కేవలం పౌరుషం ద్వారా దక్కించుకోవలసి ఉంటుంది. కాబట్టి కృష్ణ, నువ్వు దీని మీద బాగుగా విచారణ చేసి ఆ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఎటువంటి మాటలు చెప్పి సమస్యని శాంతియుతంగా పరిష్కరించడానికి సాధ్యమవుతుందో అటువంటి ప్రయత్నాన్ని చెయ్యి. ఇచ్చటి బంధులు నీవును అచ్చెరువడి వినుచుండ 5 ఓళ్లను మాకిచ్చిన చాలునంటిని బొచ్చముగా దింతవట్టు పూర్ణము సుమ్మి. నువ్వు, బంధువులు, స్నేహితులు అందరూ వింటూ ఉండగా నిండు సభలో సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు మా 5 అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున 5 ఊళ్ళు ఇచ్చినా కూడా మాకు చాలు అని నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదనని కూడా దుర్యోధనుడు అనుకూలంగా ఆలోచన చేయకపోతే ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు? పైగా 5 ఊళ్ళు ఇమ్మని అడిగినప్పటికీ కూడా దుర్యోధనుడు ప్రతిస్పందించకపోవడం ఒక ఎత్తైతే 5 ఊళ్ళు అడగడం అనేటటువంటిది త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నేను అడగలేదు అని ఎవ్వరూ అనుకోవలసిన అవసరం లేదు. అదేమిటి నిజం? ధర్మరాజు గారు 5 ఊళ్ళు అడిగాడు. నిజంగా 5 ఊళ్ళు దుర్యోధనుడు ఇస్తే సరిపెట్టుకుంటాడా? ధర్మరాజు సంతోషించి ఒప్పుకుంటాడా? రాజ్యార్థ భాగం ఇవ్వకుండా ఇదిగో ఈ 5 ఊళ్ళు మీకు ఇస్తున్నానంటే 5 ఊళ్ళు తీసుకుని ఉండిపోతాడా అని అనుమానపడవలసినటువంటి అవసరమే లేదన్న విషయం నీకు తెలుసు కృష్ణ. నేను త్రికరణ శుద్ధిగా యథార్థంగా ఆ ప్రతిపాదన చేశాను.
ఇంకా అంతకన్నా కిందకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఆ దుర్యోధనుడు అంతమాత్రయును చేయించాలడో కాని పింపేదం క్రూరత కొర్వరాదు సిరి నాకేలందునే గ్రసవాసోదైన్యంబులు వచ్చునాయరయు నీ చుట్టాలకున్ కావునన్ మోదంబందుటగల్గు కౌరవులు నేముంబొంది శ్రీనొందినన్. ఆయన అంటాడు, దుర్యోధనుడు నిజానికి నేను అడిగినటువంటి 5 ఊళ్ళు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ అలా ఇవ్వకపోతే క్రూరమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు. మరి నీకు రాజ్య సంపద ఎందుకు, అసలు ఆ 5 ఊళ్ళు మాత్రం ఎందుకు అంటావేమో. 9 కొడుకులున్నటువంటి ధృతరాష్ట్రుడు వాళ్ళ పాలనా కోసమని అంతరాజ్యాన్ని కోరుకుంటే 5 అన్నదమ్ములు ఉన్నాం, మాకు పిల్లలున్నారు, భార్య ఉంది, మిగిలిన తమ్ముళ్ళకి భార్యలున్నారు, నాకు ఇతర భార్యలున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, వీళ్ళందరినీ పోషించడానికి నాకు మాత్రం ధనం కావద్దా? నేను గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని కదా, నేను కూడా వీళ్ళందరినీ పోషించాలి కదా. పోషించవలసి వచ్చినప్పుడు నేను అడగగలిగినంత తక్కువ అడిగాను. నిజానికి రాజ్యార్థ భాగం మాకు రావాలి. 5 ఊళ్ళు అడిగాను. ఆ 5 ఊళ్ళు ఇచ్చిన ఈ బంధువులను, స్నేహితులను, బిడ్డలను పోషించుకోవడానికి కావలసినటువంటి కనీసావసరములైనటువంటి తిండి, బట్ట, నివాసము నడవాలి కదా. అది దుర్యోధనుడు ఇచ్చి రాజ్య సంపదని ఇలా పంచుకున్నా అందరికీ సంతోషం సమకూరుతుంది. అంటే నిజానికి ఎంత ప్రాథమికమైనటువంటి అవసరముల కొరకు మాత్రమే ధర్మరాజు గారు త్రికరణ శుద్ధిగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలని గృహస్థాశ్రమ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదన చేశాడో, అది కూడా అర్థం చేసుకోకుండా అంత కక్ష పెంచుకుని అసలు సూది మన మోపినంత రాజ్యాన్ని కూడా ఇవ్వనని యుద్ధానికి మాత్రమే ప్రయత్నం చేసేటటువంటి దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వంతో పోల్చి చూసినప్పుడు ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. ధర్మరాజు గారు అంటాడు, అక్కట లాతులైన పగరైనను చంపన కొరనేల యొండొక్క తెరంగులేదే ఇది ఒప్పదే బంధు సుహృజ్జనంబుల ఆదిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కొరవవచ్చుని. ధర్మరాజు గారు ఎంత పవిత్ర హృదయంతో ఆలోచిస్తున్నాడు అన్నది ఈ పద్యం మనకి తెలియచేస్తుంది. వాళ్ళు ఇతరులే అయి ఉండవచ్చుగాక, విరోధులే అయి ఉండవచ్చుగాక, మాకు శత్రువులే అయి ఉండవచ్చుగాక. ఎందుకంటే శత్రుభావన మాకు అంకురించినది కాదు, మా యందు వారు పెట్టుకున్నటువంటి శత్రుభావన. మమ్మల్ని బాధ పెట్టాలనేటటువంటి ఆలోచనే తప్ప మేము అడిగినటువంటి చిన్న విషయాన్నైనా అంగీకరించి మాతో స్నేహభావంతో శాంతియుతంగా కలిసి జీవించాలనేటటువంటి ఆలోచన లేకుండా శత్రుభావన మాత్రమే నెరపుతున్నటువంటి వారు కౌరవులు. అయినప్పుడు వారిని చంపాలనేటటువంటి ఒకే ఒక్క ప్రతిపాదనతో మాత్రమే ఎందుకు ముందుకెళ్ళాలి? అలా కాకుండా ఇంకొక మంచి దారి ఏమీ ఉండదా? చంపకుండా ఈ సమస్యని పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉండదా? యుద్ధానికి ప్రత్యామ్నాయం వేరొకటి లేదా? అలా జరిగితే అది మంచి మార్గం కాదా? అటు కౌరవులలో మా బంధువులు లేరా, మా గురువులు లేరా, మా పెద్దలు లేరా? అయినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజ్య సంపద కోసం యుద్ధం ఒక్కటే పరిష్కారము అనుకుని యుద్ధాన్ని ప్రకటన చేస్తే దాని వలన 1 బంధు నష్టం జరుగుతుంది, 2 అంత తొందర ధర్మరాజు పడకుండా ఉండవలసిందేమో అనేటటువంటి నింద వస్తుంది. మరి కొంత ఆలోచించి ఉంటే, పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అన్న నింద నేను పడకుండా ఉండాలి. పాపాలు మూట కట్టుకోకుండా ఉండగలగాలి కదా. ఇహము పరము రెండూ చెడిపోయేటటువంటి దుర్దశ ఏది ఉంటుందో అటువంటి దుర్దశ మనిషి పొందకూడదు కదా. పొందకుండా ఉండాలి అంటే పాటించవలసినటువంటి సహనాన్ని పాటించాలి కదా. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు శాంతి కొరకు సంధి కొరకు చేయవచ్చో అన్ని ద్వారములు మూసుకుపోతే
యుద్ధం తప్ప వేరొక మాటయే లేకపోతే, పరిష్కారమే లేకపోతే అప్పుడు కదా అసలు యుద్ధం గురించి ఆలోచించాలి. ఈలోగా యుద్ధం కన్నా వేరు ప్రత్యామ్నాయములు ఏమైనా ఉంటాయా? ఆ ప్రత్యామ్నాయముల ద్వారా మనం శాంతియుతమైనటువంటి మార్గంలో సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం లభిస్తుందా అన్న విషయాన్ని ప్రయత్నం చెయ్యాలి కదా. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి భారతదేశం యొక్క విధానం ఇదే. కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప ఈ ఇహపరాలు రెండిటికీ దూరమయ్యేటట్టుగా ప్రవర్తించి దురవస్థని పొందడం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే ఆయన ఎందుకు శాంతిని కోరుకుంటున్నాడు అన్న విషయంతో మొదలుపెట్టి సంధిని కోరుకుంటున్నాను అంటూ అసలు ఆ సంధిని శాంతిని కోరుకోవడం వెనక ఆయనకి ఆలోచనలలో ఉన్నటువంటి స్పష్టతని, ఏ విధమైనటువంటి కపట బుద్ధి అందులో లేదు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మతో ఎంత అందమైనటువంటి రీతిలో సమర్థించి మాట్లాడుతున్నాడు అన్నది పరిశీలిస్తే ధర్మరాజు గారు మాట్లాడేటటువంటి తీరుని ఇంత అందంగా మలచి అందించినటువంటి తిక్కన గారు నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటున్నప్పుడు, ఆ పద్యాలు చదువుతున్నప్పుడు నిజంగా ధర్మరాజు గారు స్పష్టమైన అభిప్రాయంతో శ్రీకృష్ణ పరమాత్మ ముందు కూర్చుని మాట్లాడుతున్నట్లే కనపడుతుంది తప్ప, ఆయన మాట్లాడుతున్నట్లే వినపడుతుంది తప్ప, ఎప్పుడో జరిగిన కథ మనం చదువుతున్నట్లు అనిపించకపోవడం మహానుభావుడైనటువంటి తిక్కన గారి యొక్క రచన వైచిత్రి. అంత గొప్పగా రచించినటువంటి తిక్కన గారి వంటి మహాపురుషులకు నమస్కరించడం తప్ప మనం చెయ్యగలిగినది ఏముంటుంది? ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మతో మాట్లాడడం కొనసాగిస్తూ అంటాడు, కలహమగుట లక్ష్మి గావించు ప్రాణహానియును చేయు ఇంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులనద చేత చెడుటయును ఘటించు. ఓ కృష్ణ, నీకు తెలియంది కాదు, యుద్ధమే జరిగితే ఆ యుద్ధము వలన లక్ష్మి గావించు, సంపద కలుగుతుంది. శత్రువుల్ని ఓడించిన తర్వాత, శత్రు సంహారం చేసిన తర్వాత సంపద కలుగుతుంది, రాజ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతవరకు నిజం. అందులో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావన లేదు. కానీ కేవలం సంపద వచ్చేయడం ఒక్కటే కాదు, దానితో పాటు ప్రాణహాని కలుగుతుంది. పోయిన ప్రాణాలిక తిరిగి తేలేం కదా, ప్రాణహాని కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. యుద్ధం అనేటటువంటిది జరిగిన నాడు ఒక్క మహావీరుడు విజృంభించినప్పుడు ఎందరో పరిగెత్తి పారిపోవడము సంభవిస్తుంది. అంటే నిజానికి వాళ్ళు బ్రతికుండి చనిపోయిన వారితో సమానం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఒక వీరుడు విజృంభించాడన్న భయంతో ఎందరో పారిపోతారు యుద్ధభూమి నుంచి. అలాగే ఒక్కొక్కసారి బాగా అలసిపోయినప్పుడు, వేరువేరు కారణాల చేతనో బలవంతులైనటువంటి వారు బలహీనుడైనటువంటి వాడి చేత చిక్కి మరణించేటటువంటి సందర్భం ఏర్పడవచ్చు. ఒకప్పుడు సాత్యకి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే కృష్ణ పరమాత్మ చూసి వెంటనే అర్జునుడికి చెప్తే అర్జునుడు బాణప్రయోగం చేసి సాత్యకిని చంపబోతున్నటువంటి వీరుడి యొక్క చేతిని తన బాణంతో నరికేశాడు. కాబట్టి సాత్యకి అంతటి వాడు యుద్ధం చేసి బడలిపోయి ఉన్నప్పుడు శత్రువు చేత మరణించవలసినటువంటి స్థితిని పొందాడు. అర్జునుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి, దగ్గరలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అన్నిటిని మించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఉన్నాడు కాబట్టి బ్రతికేశాడు. కాబట్టి ఒక్కొక్కసారి మహాబలవంతుడైనటువంటి వాడు కూడా యుద్ధంలో బలహీనులైనటువంటి వారి చేతిలో చిక్కి మరణిస్తాడు. అభిమన్యుడు మరణించలా కపట వ్యూహంలో. కాబట్టి అన్ని వేళలా యుద్ధము వలన ప్రయోజనమే జరుగుతుంది, లక్ష్మీ సంపద రాజ్యము కలుగుతాయి అని మాత్రమే నిర్ధారించడం సాధ్యం కాదు. దానికి పక్కనే వేరొక పార్శ్వం ఉన్నది. ఆ పార్శ్వము అతి భయంకరమైనది అయినప్పుడు అసలు యుద్ధాన్ని ఎంచుకోవలసిన అవసరం ఏమిటి? పైగా యుద్ధంలో ఎంత బలం ఉన్నప్పటికీ మనమే గెలుస్తాం అని కానీ, మనం ఓడిపోతామని కానీ రెండూ చెప్పడం సాధ్యం కాదు.
ఎందుకని అంటే గెలుపు ఓటమి రెండూ కూడా విధి నిర్ణీతములు, పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాయి. మరణిస్తే యుద్ధం లేదు, యుద్ధంలో ఇబ్బంది లేదు. కానీ అపజయం కలిగితే మనిషి చనిపోయిన తరువాత కూడా గుండె బ్రద్దలై అనేక మార్లు చచ్చిపోతే ఎంత బాధో అంత బాధ. కాబట్టి అపజయం లభించి బ్రతికి ఉండడం ఉందే, అది భరించలేనంత ఆవేదనను కల్పిస్తుంది. కాబట్టి ఆ యుద్ధం వలన కేవల ప్రయోజనం ఉంది అని చెప్పడం ఎలా సాధ్యం? సంపద కలిగినా అయ్యో ఇంతమంది చనిపోయారే అని బాధ, గెలవక లేక ఓడిపోతే అసలు భరించలేనంత బాధ, చావు కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ. కాబట్టి ఇన్ని బాధలకు కారణమైనది, ఇన్ని అనర్థాలకు మూలమైనటువంటి కారణం చేత కయ్యం లేకుండా, యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా అసలు పరిష్కారాన్ని సాధించుకోగలను అనేటటువంటి సమర్థతతో గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోగలిగినటువంటి వాడు, అటువంటి ఉపాయాన్ని వెతుక్కోగలిగినటువంటి వాడు, అటువంటి పథంలో ప్రయాణించగలిగినటువంటి వాడు చాలా ధన్యుడు కదా. వాడు నిశ్చింతగా నిద్రిస్తాడు కదా. ఎందుకని అంటే ఇన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి మార్గమునందు వెళ్ళడం కన్నా పరమ ప్రశాంతమై ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని మార్గం ఒకటి నాకు తెలుసు, అందులో వెడతాననేటటువంటి ధైర్యము అవతల వాడికి ఊరట కల్పిస్తుంది కదా. అటువంటి మార్గాన్ని మనం ఎంచుకుందాం. పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగంపగ వగకొన్న మార్కొనక పల్కక యుండగవచ్చుని కడుంతెగ మొదలెత్తిపోవపగ తీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమిగతి తలచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. బహుశः అజరామరమై నిలబడిపోయేటటువంటి పద్యాలలో, ప్రతివారు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యాలలో, పరమ సత్యాన్ని దేశకాలములతో సంబంధం లేకుండా ఆవిష్కరించినటువంటి పద్యాలలో ఇదొకటి, ఒక అమృత భాండము. పగ అనేటటువంటి దాన్ని ఎంత అణిచేస్తే అంత మంచిది. ఎందుకని అంటే అసలు యుద్ధము కానీ, క్రౌర్యము కానీ, హింస కానీ, రక్తపాతము కానీ దేని వలన సంభవిస్తోంది? ఒక ఆలోచన వలన, అవతల వారి పట్ల మనకి ఒక కక్ష ప్రబలడం వలన. ఏది ప్రబలిందో దాన్ని అణిచేస్తే, ఆ భావనను అణిచేస్తే అక్కడతో గొడవ వదిలిపోయిందిగా. ఇంక అసలు యుద్ధాలు చేయవలసిన అవసరం లేదుగా. పగ అణగించుటెంతయు శుభంబు అది లెస్స, అది చెయ్యవలసినటువంటి పని. అంతేకాని అడంగునే పగంపగ, పగని పగతో ఎదుర్కోవడం వల్ల యుద్ధం జరుగుతుంది తప్ప పగని పగతో ఎదుర్కొంటే ఏ కారణం చేత శాంతి లభించదు, హింస జరిగి తీరుతుంది. చిట్ట చివరికి శాంతి కలిగినా, ఎవరో ఒకళ్ళు విజయం సాధించినా మధ్యలో చాలా హింస జరిగిపోతుంది. అందుకని పగని అణిచేయడమే చాలా ఉత్తమమైనటువంటి విధానం. కానీ ఒకడు విశేషమైనటువంటి పగని పెట్టుకొని, వైరాన్ని పెట్టుకొని, శత్రుభావన పెట్టుకొని, రెండవ వాడికి అసలు ఊపిరాడడానికి వీలు లేనంతగా ఇక అదే పనిగా బాధలు కల్పిస్తూ పోతే అప్పుడు యువతల వాడికి యుద్ధానికి వెళ్ళడం వినా పరిష్కారం చేతిలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తాను యుద్ధం చేయవలసి వస్తే ఏ కారణం చేత చెయ్యవలసి వస్తుందో చెప్తున్నాడు తప్ప, మొదలే పగను నిర్మూలించడానికి పూనుకుంటే దారుణ కృత్యాలకు ఒడగట్టవలసినటువంటి అవసరమే ఉండదు. అలా కాకుండా పగను నిర్మూలించడానికి పూనుకోవడం వల్ల యుద్ధం చెయ్యకుండా ఉండడానికి కావలసినటువంటి విధానాన్ని పాటించవచ్చు తప్ప, అట్లా కాకుండా వ్యతిరేక భావనతో, అంటే పగనే మనసులో ఉంచుకుంటే మాత్రం తప్పకుండా దారుణ కృత్యాలకే ఒడిగట్టవలసి వస్తుంది. అది కూడా పగ అనేటటువంటిది ఏదో కొంత తగ్గించుకోవడం కాదు, దాన్ని మొదలంటా వదిలిపెట్టేసేయాలి. లేకపోతే అది నిప్పురవ్వ మిగిలిన రాజుకుని మంట మండినట్టు. పగ అనేటటువంటిది మిగిలిపోతే అది రాజుకుంటుంది.
అందుకని అది పూర్తిగా వదిలిపెట్టవలసిందే. కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినా ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ పెట్టుకోవడం అనేటటువంటిది చిట్ట చివరికి కీడు చేస్తుంది తప్ప అది ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు, ఎవ్వరికీ కూడా అది సంతోషాన్ని మిగల్చదు. అందుకే ఆ పగని అణచడం అనేటటువంటిది చాలా చాలా అవసరం. కావున శాంతి పొందుటయు కర్జము తానది అటులుండే శ్రీకావలెనంచు పూరితముగామియు కోరెదము ఎల్ల సొమ్ములంబోవుటయున్ కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నొండుమై ఏ విధినైన చక్కబడుటెంతయు నొప్పుజుమి జనార్దన. ఆయన తన అభిప్రాయాన్ని కృష్ణ పరమాత్మకి తెలియచేస్తూ, నా యొక్క అభిప్రాయాన్ని నీకు స్పష్టంగా తెలియచేస్తున్నాను కృష్ణ. నాకు సంపద కావాలి, యుద్ధము రాకూడదు. సంపద కావాలి, యుద్ధము రాకూడదు అంటే ఎందుకు యుద్ధం రాకూడదు అంటున్నాను అంటే వంశనాశనం అయిపోతుంది, విపరీతమైన హింస జరుగుతుంది. దానితో కాదు పరిష్కారాన్ని పొందవలసింది. కాబట్టి ఈ రెండూ జరగాలి అంటే ఏ ఉపాయము చేత జరుగుతాయో, నేను పొందవలసినటువంటి సంపదను పొంది యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా శాంతియుతంగా జీవించడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమవడానికి ఏ పదంలో ప్రయాణం చెయ్యాలో, ఎటువంటి ఆలోచన అవసరమో అట్లాంటి ఆలోచన నువ్వు మాకు పాటించి అనుగ్రహించవలసింది. దాని వలన బాగుపడడం సముచితం కదా. మనమున పక్షపాతగతి మాదశ మానుము ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికిరాన్ ఉచితంబుతోడి మెల్పున పరుసందనంబునను భూపుతులెల్ల నిరుంగనాడుమీ. ఓ కృష్ణ, నేను కోరుకునేది ఒక్కటే, మా పట్ల నువ్వు ఏ విధమైనటువంటి పక్షపాత బుద్ధిని అనుసరించవలసినటువంటి అవసరం లేదు. మా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమని కానీ, అయ్యో పాండవుల పట్ల నేను ఇటువంటి భావనతో ఉండకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు, నేను ఆదుకోవాలని కౌరవుల పట్ల నీకు వ్యతిరేక భావనతో ఉండవలసినటువంటి అవసరం లేదు. ఉండవలసినది ఒక్కటే, ధర్మము నీతి ఈ రెండిటిని ప్రధానం చేసుకుని నువ్వు రాయబారంలో మాట్లాడవలసింది. అలా మాట్లాడేటప్పుడు విదురుడు మొదలైనటువంటి సత్పురుషులు కౌరవ సభలో ఉంటారు. వారు మా అభిప్రాయములను విని సంతోషించాలి. అవును, వారు మాట్లాడిన మాటలు ఉత్తమములు, సారవంతములు, సంస్కారవంతములు, వాళ్ళు నిజంగా శాంతి కాముకులై ప్రతిపాదన చేశారు అని పెద్దలు సంతోషించేటట్టుగా తగినంత మెత్తదనంతో, అవసరమైతే కఠినమైనటువంటి మందలింపులతోటి, రెండిటినీ ఏ పాళ్లలో కలిపి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో అటువంటి ప్రసంగాన్ని నువ్వు అక్కడ చేసి ఈ సమస్యకు పరిష్కారాన్ని సాధించి పెట్టాలి. అంటే కృష్ణ పరమాత్మకు తెలియదా మాట్లాడడం? కాదు, అది ధర్మరాజు గారి యొక్క ఆర్తి. ఆ ఆర్తిని కృష్ణుడితో తప్ప ఎవరితో చెప్పుకుంటాడు? అందుకే అంత ఆర్తితో కృష్ణుడితో చెప్పుకుంటున్నాడు. తగవునబోక రాజు బిడిదంబులు వల్కిన ఏని సైచి ఒప్పుగ నిలుమి గురుత్వము ప్రభుత్వమును కల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పల్కుతు తలపుం చననిచ్చిన మెచ్చరే జనుల్. శ్రీకృష్ణ, దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు, అందులో సందేహం లేదు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో ఉన్నవాడు. మనం ఎన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నించినా, ఎంత సంధి చేసుకోవడానికి ప్రయత్నించినా, ఎంత శాంతిని మాత్రమే అపేక్షించినా, చాలా ధూర్తతనంతో కూడుకున్నటువంటి మాటలను ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ పలకవచ్చు. అలా పలికినంత మాత్రం చేత వెంటనే సభని విడిచిపెట్టి మాత్రం దయచేసి నువ్వు రావద్దు. ఓర్పుతో వాళ్ళన్న మాటలు విన్న కారణం చేత, మన హృదయాన్ని మన హృదయంగానే ఆవిష్కరించినటువంటి కారణం చేత సభలో ఉన్నటువంటి పెద్దలు, రాజ్యంలో ఉన్నటువంటి జనులు కూడా మన హృదయాన్ని మన ఓర్పుని అర్థం చేసుకుంటారు.
దుర్యోధనుడి యొక్క అనుచితమైనటువంటి ప్రవర్తనని అర్థం చేసుకుంటారు. దానివలన యుద్ధమే జరగవలసి వచ్చినా ఇంకా అంతకన్నా ఎంత ఓర్పు పడతారు? వాళ్ళు ఎంత మంచి ప్రతిపాదన చేసినా, ఎంత శాంతి కాముకులైనా, ఎంత సంధి చేసుకుందామనుకున్నా, ఇంత ధూర్తతనంతో దుర్యోధనుడు ప్రవర్తించిన నాడు వాళ్ళ ప్రయత్నాలు ఎలా సఫలీకృతమవుతాయి అన్న విషయాన్ని జనులు తెలుసుకోవాలి. కురుసభలో ఉన్నటువంటి పెద్దలు తెలుసుకోవాలి. అప్పుడు పెద్దలకు మన పట్ల అనుకూలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వారికి మన పట్ల ఏర్పడిన అభిప్రాయము చేత వారు మనసులో మన గురించి మంచిగా ఆలోచించడమే మనకి కలిగేటటువంటి పెద్ద ఆశీర్వచనము. అదే మనకు అంగరక్ష. అది ధర్మరాజు గారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఆ దుర్యోధనుడు మాట్లాడకూడని రీతిలో మాట్లాడినప్పటికీ కూడా మందలించకుండా ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనుడి అభిప్రాయంతో ఏకీభవించిన తన అభిప్రాయం ధృతరాష్ట్రుడు ఏమీ చెప్పకుండా అవినీతితో మెలగిన సంధి జరగలేదన్న భావనతో ఏ సాహసానికి నువ్వు పూనుకోవద్దు. సాహసం చేయవలసి వస్తే మాత్రం జనులందరూ కూడా మెచ్చుకునేటట్టుగా ధర్మమునందు మాత్రమే నిలబడి ధర్మరాజు గారు ప్రవర్తించాడు. వాళ్ళు అలా ధర్మమునందు నిలబడేటట్టుగానే కృష్ణుడు రాయబారాన్ని నిర్వహించాడు అని చెప్పి మనసు విచారరహితంగా ఉండేటట్లుగా మనం నిశ్చయించుకొని సాహసం చేద్దాం. అంటే ఒకవేళ వాళ్ళు తెంపరితనంతో ప్రవర్తించిన, మాట్లాడిన, అభిప్రాయం చెప్పకపోయినా, ధూర్తతనంతో మాట్లాడిన, అధిక్షేపించిన, ఓర్పు పట్టి ఉంటే దాని వలన ఏమవుతుంది అంటే ఇంకా ఇంతకన్నా మార్గం ఏముంది యుద్ధం చేయడం కన్నా అన్న విషయంలో అరే మనం తొందరపడ్డామా అన్న కించిత్ బాధ కూడా మన మనసులో ఉండకూడదు. ఇంకా ఇది తప్ప మరొక ప్రత్యామ్నాయం లేని స్థితికి నెట్టినవారు ధార్తరాష్ట్రులు. కాబట్టి మనం యుద్ధం చేయవలసి వచ్చింది అన్న నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం యుద్ధానికి వెళ్ళాలి తప్ప ఆ రోజు కొంచెం తొందరపడకుండా ఉంటే ఏమయ్యేదో, ఏమైనా పెద్దలు జోక్యం చేసుకునేవారేమో అన్న పరిస్థితి మనసులో మాత్రం మనకు ఉండకూడదు. తేట తెల్లంగా ఇది తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది అని ముందు మనని మనం నమ్మింప చేసుకోగలగాలి. రెండు, పెద్దలు, రాజ్యంలో ఉండేటటువంటి జనులు కూడా అటువంటి అభిప్రాయంతోనే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఈ రాయబారాన్ని నువ్వు నిర్వర్తించవలసింది. ఇన్ని సంకటముల ఈ భంగి ఎంతయు నువ్వులు చిత్తవృత్తి నువ్వు దీర్ప వెజ్జ నీవ్య కావే వేయేల ఏ గతి నడపదలచి తదియ నాకు ప్రియము. చిట్ట చివరికి ధర్మరాజు గారు పూర్తి చేస్తూ అంటున్నాడు, రాయబారం అంటే ఏదో వెళ్ళి 4 మాటలు చెప్పి రమ్మని కాదు కదా, నీ మీద ఎంత కార్యభారాన్ని పెడుతున్నాను, ఎంత దుర్మార్గులైన వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను, వాడు మాట వినేవాడా? అటువంటి వాడు మాట వినేటట్టు చేసి శాంతియుత పరిష్కారం లభించేటట్టుగా మాట్లాడమని నిన్ను పంపించడమే చాలా పెద్ద కష్టాన్ని నీ భుజాలకెత్తడం. కృష్ణ, నేనేం చెయ్యను? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి తనకి ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని బాధలు పడుతున్నాడో చెప్పుకుంటాడు. వైద్యుడు ఏం చేస్తాడు? ఎంతో ఓర్పుగా విని పరిష్కారంగా ఔషధాన్ని ఇస్తాడు. చిట్ట చివరికి వైద్యుడు ఏ ఔషధాన్ని ఇచ్చాడో అదే రోగి సేవించవలసి ఉంటుంది. అది సేవించిన కారణం చేతనే రోగి శారీరకమైనటువంటి బాధ నుంచి వినిర్ముక్తుడవుతాడు. ఆ బాధ పోయిన కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతాడు. అటువంటి ప్రశాంతత ఏర్పడడానికి వీలుగా ఏ రకంగా ప్రవర్తిస్తే సమస్య పరిష్కారమవుతుందో అట్లా ప్రవర్తించడానికి నువ్వు అన్ని విధాలా తగినవాడవు, సమర్థుడవు. కాబట్టి నీవు మమ్మల్ని గట్టెక్కించవలసినది అని చెప్పి నువ్వు ఎలా ప్రవర్తించావో, ఏం చేశావో అదే నాకు ప్రియమని గుర్తుపెట్టుకో. కృష్ణ, ఇది ఎందుకు చేశావని అడగను. నువ్వు ఏది చేశావో, ఏది నిర్ణయించావో, ఏది జరగాలని అన్నావో అదే నేను ప్రియంగా భావిస్తాను అని నీవు సుయోధను పాలికి పోవగ వలదనియు ఒక్క బుద్ధి ఒడమిడున్. గోవింద, అతడు, మంత్రులు,
కావరమున చక్క వినరు కార్యవచనముల్. ధర్మరాజు గారి యొక్క దూరదృష్టికి, భవిష్యత్ దర్శనానికి ఈ పద్యం ఒక సంకేతం. నేను ఇన్ని మాటలు చెప్పి కృష్ణ నిన్ను రాయబారానికి వెళ్ళమంటున్నాను, కానీ నిజానికి మనసులో నిన్ను పంపకుండా ఉంటే బాగుంటుందేమో అని కూడా నా మనసులో ఉంది. ఎందుకో తెలుసా? దుర్యోధనుడు మంచివాడు కాడు. ఆ దుర్యోధనుడి యొక్క మంత్రులు పరమ దుర్మార్గులు. అటువంటి దుర్మార్గుల మధ్యలోకి నిన్ను పంపడం గాను ఆమోదయోగ్యం కాదు. అందుకని ఒక వంక మనసులో అసలు నిన్ను పంపకుండా ఉంటే బాగుండేమో అని కూడా ఒక ఆలోచన ఉంది కృష్ణ. అంతేకాదు, కుటిలమతులు, అవినీతులు, క్రూరకర్ములు అట్టి నీచుల కడకు నిన్ననుపజాల, నీవు సంకటపడియడు దేవపదవి అయిన నేనొల్ల ఒంటి ఎందరుగుటుడుగు. కృష్ణ, దుర్యోధనాదులు సద్బుద్ధి కలిగినటువంటి వారు కారు. ఎప్పుడూ వంకరగా ఆలోచన చేసేటటువంటి వారు. వాళ్ళకి ఏ నియమాలు లేవు, ఏ ధర్మపాలన లేదు. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా అన్న ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళు ఎటువంటి దారుణాలకైనా తెగబడతారు. కాబట్టి అటువంటి నీచుల దగ్గరికి నిన్ను ఏమని సాహసించి పంపను? ఏ కారణం చేతనైనా నువ్వు చిక్కుల పాలు పడితే దాని వలన నాకు ఇంద్ర పదవి వచ్చినా నాకొద్దు. నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి, నీతోడి జీవనమే మాకు కావాలి. అంతేకాని నీవు ఒక్కడివి కౌరవుల దగ్గరికి వెళ్ళడం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అనముడు కృష్ణుడు ఇట్లనియే, ఆ ధృతరాష్ట్రుడు అట్టివాడు, తత్తనయుడు ఎలా, నీ పలుకు తథ్యమ, నీ తలపే నెరిగితిన్, మనమున శంకదక్కుము, వినన్వలతే వినుము, ఏను నిక్కమల్గిన అచటం కలండే, రణకేళికి మార్కును నొక్కడే నియున్. ధర్మరాజా, నువ్వు చెప్పినటువంటిది యథార్థమే. దుర్యోధనుడు ఎక్కడే కాదు దుర్మార్గుడు. వాడి తండ్రి ధృతరాష్ట్రుడు కూడా అంతే నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. నువ్వు చెప్పినది సత్యం. నీ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని నేను గ్రహించాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజంగా నాకే కోపం వచ్చి యుద్ధం చెయ్యవలసి వస్తే నన్ను ఎదుర్కోగలిగినటువంటి వీరుడు అక్కడ ఆ రాజ్యం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. కాబట్టి నా క్షేమం గురించి నువ్వు ఏమీ బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. నన్ను కౌరవ సభకి పంపు, ధైర్యంగా పంపించు. నేను వెళ్ళడం ఎంతైనా మంచిది. ఎందుచేత అంటే మన కార్యం నెరవేరుతుంది. మన కార్యం నెరవేరుతుంది అంటే సంధి జరుగుతుంది అన్నది కృష్ణుడి అభిప్రాయం కాదు. ఇంకా ఇంతకన్నా ప్రయత్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత ప్రయత్నం చేసినా శాంతి స్థాపన సాధ్యం కానప్పుడు పాండవులు యుద్ధం చెయ్యవలసి వచ్చింది అని అందరూ అనుకునేటట్టుగా రాయబారాన్ని నెరపడంలో కృతకృత్యుడనవుతారు. కాబట్టి పాపం సంభవించనటువంటి పలుకులు ఏ ఉంటాయో అటువంటి పలుకులన్నీ పలుకుతాను. నీ బెంగంతా పాపం నీకు అంటకూడదని కదా, అట్లా పాపం అంటకుండా ఎటువంటి మాటలు చెప్పాలో, ఏ మాటలు చెప్పిన తరువాత యుద్ధం చెయ్యవలసి వచ్చినా నీకు పాపం అంటదో అటువంటి పలుకులు అక్కడ నేను పలుకుతాను. అంటే ధర్మరాజు చాలా సంతోషించి, కృష్ణ పరమ సంతోషం, కాబట్టి వెళ్ళడం యుక్తమని నీకు కూడా అనిపిస్తే తప్పకుండా వెళ్ళి సంధి జరగడానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నించు. అన్ని విధాల సంధి కుదరడం చేత జరిగేటటువంటి ప్రయోజనం కన్నా ఇతర మార్గముల వలన జరిగేటటువంటి ప్రయోజనము తక్కువ అని నా ఉద్దేశం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఓ ధర్మరాజా, సంజయుడు పలికినటువంటి పలుకులన్నీ నువ్వు విన్నావు. నీ యందు ధర్మం పూర్తిగా ఉంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, కపటం లేదు. అందుకే నువ్వు ఇలా మాట్లాడగలిగావు. కానీ దుర్యోధనాదులు పగ మానరు. నువ్వు పగ ఉండకూడదు, పగ వలన పగ అణుగుతుందా ఇన్ని చెప్తున్నావు. అది నీ వరకు మంచిది, కానీ వాళ్ళు పగ మానరు. భీష్మద్రోణాదులు తమ పక్షంలో ఉన్నారని, అంతటి మహావీరులు ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఏం చెయ్యగలరని వాళ్ళకి ఒక గొప్ప అతిశయం ఉంది. కాబట్టి రాజులైనటువంటి వారు అణిగి మణిగి యాచించడం ఎలా సాధ్యమవుతుంది? అవసరమైతే
యుద్ధం చెయ్యవలసి ఉంటుంది. పైగా దుర్యోధనాదుల యందు ఉండేటటువంటి పెద్ద దోషం, వాళ్ళు ఇటువంటి నింద వస్తుందేమో, అపకీర్తి కలుగుతుందేమో అన్న బెంగ లేదు, అధర్మం ఆచరించడానికి జంకు లేదు. అటువంటి వారు రాజ్యభాగాన్ని ఎలా ఇస్తారు? ఇవ్వరు. నువ్వు దైన్యాన్ని వదిలిపెట్టు, యుద్ధం చెయ్యడానికే మానసికంగా సిద్ధపడిపోయి ఉండు. శత్రు సమూహాన్ని జయించినటువంటి కారణం చేత నీకు ఇహమో పరమో రెండూ కలుగుతాయి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ యుద్ధం వినా పరిష్కారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అవతల వారు మాట వినేటటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని రాయబారానికి వెళ్ళకముందే శ్రీకృష్ణ పరమాత్మ విశ్లేషణ ద్వారా నిర్ణయం చేసి చెప్తున్నాడు. కాబట్టి ఒకానొక నాడు పెద్దలు ఉన్నారు సభలో అన్న భయం కూడా లేకుండా ద్రోణుడు, భీష్ముడు మొదలైనటువంటి వారు ఉండగానే వారు మీకు అంత అపకారం చేశారు. పోనీ మనం అలా చేయకుండా ఉండవలసింది, ఏదో పొరపాటునో గ్రహపాటునో అటువంటి అపకారం చేశాం అని అట్లా చెయ్యకుండా ఉండవలసిందన్న పశ్చాత్తాపాన్ని వాళ్ళు ఎప్పుడైనా పొందారా? వాళ్ళు చేసినందుకు సంతోషిస్తున్నారు. పైగా అటువంటి వారు మారి మనం చెప్పిన మాట వింటారా? ఇక అటువంటి వారి విషయంలో నువ్వు కారుణ్యాన్ని, బంధుత్వాన్ని పెట్టుకొని అయ్యో వాళ్ళతో సంధి, వాళ్ళతో శాంతి, వాళ్ళతో కలిసి బ్రతకడం అని అనుకుంటే ఎలా పొసగే విషయాలు? వాళ్ళు చేసినటువంటి దోషానికి పశ్చాత్తాపాన్ని పొందితే వాళ్ళు కూడా అయ్యో మనం ఇటువంటి పని చెయ్యకుండా ఉండవలసింది, కలిసి బ్రతకాలని వాళ్ళు కూడా అనుకుంటే సంభవం. వాళ్ళు అనుకోవడానికి సిద్ధంగా లేరన్న విషయం పశ్చాత్తాపం పొందకపోవడంలోనే తెలిసిపోతున్నప్పుడు యుద్ధం వినా ఇంకొక మార్గం ఎలా ఉంటుంది ధర్మరాజా? కాబట్టి నువ్వు ఆ దుష్టచిత్తులైనటువంటి దుర్యోధనాదుల యొక్క పొగరు, క్రౌర్యము మొదలైనటువంటి వారిని అణచడానికి యుద్ధం చేస్తే ఏ విధమైనటువంటి దోషము లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఎవరైనా కోపాన్ని పొందుతారు. అసలు వాళ్ళ ప్రవర్తన చూస్తే కోపం రాని వాళ్ళు ఎవరుంటారు అని కపటజ్యూతంలో మిమ్మల్ని ఓడించిన తరువాత, మిమ్మల్ని మోసగించిన తరువాత, అంత అవమానించిన తరువాత, అంత కష్టపెట్టడానికి అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యో ఇంత తప్పు పని చేశాం పాపం వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారని ఏమైనా బాధ పొందారా? పొందలేదు సరికదా. ఎంత క్రౌర్యంతో, ఎంత భయంకరమైనటువంటి నిందలు మీద మోపుతూ, ఎంత కఠినమైనటువంటి మాటలు హేళనగా మాట్లాడారు. నిజంగా ఆ మాటలు మళ్ళీ ఇంకొకసారి ఉచ్చరించడానికి కూడా నేను ఇష్టపడనన్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి మాటలు మాట్లాడారే. అయినా మీరు సత్యము కోసమని చెప్పి తల ఒగ్గి నియమపాలనం చెయ్యడం కోసం అంత ధర్మబద్ధులై వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి మీరు అన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు సజ్జనులైనటువంటి వారు, ధర్మమునందు నిలబడినటువంటి వారు, ధార్మికులైనటువంటి వారి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించినటువంటి కారణం చేత దైవం చేతిలో చెడిపోయారు. దైవం చేతిలో చెడిపోయిన వారు ఎవరున్నారో వారు పాప ఫలితాన్ని పొందుతున్నారు. కాబట్టి వారు చనిపోవడం అనేటటువంటిది తథ్యం, సంపడం బహుతేలిక. ఎందుకంటే వాళ్ళు దైవానుగ్రహాన్ని కోల్పోయారు. కోల్పోవడానికి కారణం పరమ ధార్మికులైన వారిని అవమానించడమే, వాళ్ళని మోసం చేయడమే. కాబట్టి వాళ్ళు మరణించడానికి సిద్ధమైపోయి ఉన్నారు. అటువంటప్పుడు ఆ దుష్టచిత్తులైనటువంటి కౌరవుల్ని చంపడంలో ఏ విధమైనటువంటి దోషము అంటేటటువంటి అవకాశమే లేదు. అయినా నీ హృదయము అక్కడ తెలియబడాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి కురుసభలో పెద్దలైనటువంటి భీష్మద్రోణాదులకు నీ హృదయం అర్థమయ్యేటట్టు, నీ వినయం తెలిసేటట్టు, నీ కోరిక స్పష్టమయ్యేటట్టు, నువ్వు శాంతిని కోరుకుంటున్నావని, అందరూ బ్రతికుండాలని, కలిసి ఉండాలని భావన చేస్తున్నావని అర్థమయ్యేటట్టుగా నా శాయశక్తులా వివరించడానికి ప్రయత్నిస్తాను.